ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని మరొకసారి ఆహ్వానిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయాన్ని మీరందరూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? దేవుని కృపను బట్టి మీరంతా బాగున్నారు కదా? మరి ఒకసారి ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి, దేవుని మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి దేవునికి నేను కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. మీరెవ్వరూ కూడా నా స్వరాన్ని పట్టించుకోవద్దు, నా మాటలు పట్టించుకోవద్దు. ప్రభు యొక్క బలియాగాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన సిలువను గుర్తు చేసుకుంటూ, నీ పాపం నుండి విడిపించడానికి ఆయన నీ కొరకు రక్తం కార్చారు. నీ రోగం నుండి నేను విడిపించడానికి ఆయన రోగిగా మారిపోయారు, ఆయన గాయపడ్డారు. కాబట్టి సిలువలో ఆయన గాయాలను చూస్తూ, ఆయన రక్తాన్ని చూస్తూ, ఆయన బలియాగమును గుర్తు చేసుకుంటూ, నిజమైన బోధకుడా నాతో మాట్లాడండి అని మాటలు వినండి. ఎంతమంది అయితే విశ్వసిస్తున్నారో వారందరి జీవితాల్లో ఈ మాట మీరు వింటూ ఉండగానే అద్భుతకరమైన స్వస్థత పొందుకోబోతున్నారు. వాగ్దానాన్ని విశ్వసించండి, గొప్ప విడుదల పొందుకోండి. మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పక కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. కామెంట్ పెడుతున్న మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. సృష్టికర్త అయిన దేవుడు మీ జీవితాలు అద్భుతాలు చేయబోతున్నారు. ఎవరైనా అనారోగ్యాలతో, ఏదైనా శ్రమలో, శోధనలో ఉంటే తప్పక చివరి ప్రార్థనలో ఏకీభవించండి. ఆయన శక్తిని, ఆయన విడుదలను పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న, మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. నా నామముందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగు చేయును. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడి రోజు తెలియజేస్తున్న మాట, మీలో అనేక మంది రోగులుగా ఉన్నారు, అనేక మంది వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా ఆయన స్వస్థపరచబోతున్నాడు. ఎందుకంటే నీ శరీరాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన. సృష్టించిన ఆయనకు నేను బాగు చేయడం కూడా తెలుసు. నీ గుండెను ఆయనే తయారు చేశారు, నీ ఊపిరితిత్తులను ఆయనే తయారు చేశారు, నీ కిడ్నీస్ను, నీ లివర్ను ఆయనే తయారు చేసుకున్నారు. నీ తల నుండి అరికాల వరకు ప్రతి దాన్ని కూడా ఆయనే తయారు చేశారు. నీ నరములు ఒక్కటి కూడా ఆయనకు మరుగై ఉండలేదు. నీ ఎముకలు ఒక్కటి కూడా ఆయనకు మరుగై ఉండలేదు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నేను వచ్చానని నేను సెలవిచ్చారు. తిరిగి బాగు చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. నీ జీవితంలో ఏదైతే పాడైపోయిందో, నీ శరీరంలో ఏ అవయవం అయితే పాడైపోయిందో, ఏదైతే వ్యాధితో ఉన్నావో ప్రతి దాన్ని కూడా తిరిగి రీక్రియేట్ చేయడానికి, తిరిగి బాగు చేయడానికి ఆయన నీకు వాగ్దానం ఇస్తున్నారు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు, నీతి సూర్యుడైన యేసుప్రభుని మీద ఉదయిస్తారు. ఆయన అద్భుతకరమైన ఆరోగ్యంని కలుగు చేస్తారు. నీతి సూర్యుడు ఉదయించాలంటే భయభక్తులు కలిగి ఉండడం ద్వారానే సాధ్యం. నీవు అనుకోవచ్చు, భయభక్తులు కలిగి ఉండడం ఏంటి, దేవుడంటే భయపడడం ఏంటి అని. భయభక్తులు అంటే ఏంటంటే పిల్లలు వారి తల్లిదండ్రులపై చూపే భయము, భక్తి లాంటిది. నా తల్లిదండ్రులు మాత్రమే నాకు క్షేమకరమైన భవిష్యత్తుని ఇవ్వగలుగుతారు, వారు మాత్రమే నన్ను తీర్చిదిద్దగలుగుతారు, నా ఉన్నత స్థితి కొరకు నమ్మకంగా ప్రయాసపడేవారు వారు మాత్రమే అని నమ్మి, వారిపై పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి, ప్రేమతో కూడిన భయము కలిగి తల్లిదండ్రుల చిత్తాన్ని నెరవేరుస్తూ వారి ఎడల భక్తి కలిగి ప్రేమతో వారికి లోబడి జీవించడమే. అదేవిధంగా సృష్టికర్త అయిన దేవునిపై భయము, భక్తి కలిగి ఉండి ప్రేమతో ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే. నేనేదైనా తప్పు చేస్తే ఆయన నన్ను ఏదైనా చేసేస్తాడేమో, ఆయన నన్ను అంతం చేసేస్తాడేమో, ఆయన నాకు వ్యాధి కలుగజేస్తాడేమో అనే భయము కాదు. ఒక తండ్రిలా నిన్ను ప్రేమించే దేవుడని నువ్వు తెలుసుకొని కృతజ్ఞతతో కూడిన, ప్రేమతో కూడిన భయమును, భక్తిని నువ్వు కలిగి ఉండడమే. నిజంగా తల్లిదండ్రులకు లోబడిన వారు, తల్లిదండ్రుల ఇష్ట ప్రకారంగా నడుస్తూ ఉన్నవారు
ఎంతో అదృష్టవంతులుగా ఉంటారు. వారి భవిష్యత్ అంతటిని తల్లిదండ్రులు ఎంతో చక్కగా తీర్చిదిద్దుతారు. ప్రేమ కలిగి ఉండడం అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే, ఆయన ఆజ్ఞ ప్రకారంగా జీవించడమే. ఆయన ఆజ్ఞ ప్రకారం అంటే అవి మనం చెయ్యలేనివి కాదు, అవి మనకి హాని కలిగించేవి కాదు. కేవలము నీతిగా, పరిశుద్ధతగా, దేవుని కొరకు నమ్మకంగా జీవించడమే. ఈ విధమైన ప్రేమతో కూడిన భయభక్తులు తమ సమస్తానికి మూలమైన దేవునిపై కలిగి ఉండి ఆయనను సేవిస్తూ ఉన్న వారి జీవితాలలో ఆయన సమీపంగా ఉంటాడు. నీతి సూర్యుడైన ఆయన సమీపంగా ఉండడం వలన ఆయన శక్తి, ఆయన ప్రభావము మనపై ఉదయిస్తాయి. ఆయన మనకు దగ్గరగా ఉండడం వలన నీతి సూర్యుని యొక్క వెలుగు, శక్తి రెక్కల వలె మనల్ని కమ్ముకుంటాయి. ఆ శక్తి మనల్ని తాకగానే ప్రతి విధమైన రోగశక్తి, ప్రతి విధమైన శ్రమ, ప్రతి విధమైన శోధన, ప్రతి విధమైన అసమర్థత అన్నీ కూడా కాలిపోతాయి. ఆయన చేతి పని అయిన ఆయన సృష్టించిన సూర్యుడికి ఎంత శక్తి ఉందో మనందరికీ తెలుసు. ఆ సూర్యుడు ఉదయిస్తూ ఉంటే ఎన్నో పంటలు పండుతూ ఉన్నాయి. ఆ సూర్యుని ప్రభావము ఈ భూమిపై ఎంతో ఉపయోగకరంగా ఉంది. మనుషులు బ్రతకడానికి, చెట్లు బ్రతకడానికి, ఈ సృష్టిలో అనేకమైనవి బ్రతకడానికి సూర్యుని శక్తి, సూర్యరశ్మి ఎంతో అవసరంగా ఉంది. ఆయన సృష్టించిన సూర్యునికి అంత శక్తి ఉంటే నీతి సూర్యుడైన దేవునికి ఇంకెంత శక్తి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ నీతి సూర్యుడు మీపై ఉదయిస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. ఆయన ఉదయిస్తే, ఆయన జీవము నీలో ప్రవహిస్తే, ఆయన శక్తి నిన్ను తాకితే నీ జీవితంలో, నీ శరీరంలో నిర్జీవమైన ప్రతిదీ కూడా జీవం పొందుకుంటుంది. ఆ నీతి సూర్యుని యొక్క శక్తి నీ పాపాన్ని కాల్చివేస్తాయి, నీ రోగాన్ని కాల్చివేస్తాయి, నీ అసమర్థతను, నీ బలహీనతలన్నిటిని కూడా కాల్చివేస్తాయి. నీవేదైతే కోల్పోయావో, నువ్వేదైతే పోగొట్టుకున్నావో ప్రతి దానిని కూడా తిరిగి ఆ శక్తి రెస్టోర్ చేస్తుంది. నీ జీవితంలో ఏదైతే నశించిపోయిందో దానిని బాగు చేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఈరోజు నీవే రోగంతో ఉన్నా, ఏ వ్యాధితో ఉన్నా భయపడొద్దు. నీతి సూర్యుడు నీ మీద ఉదయించబోతున్నాడు. నమ్మిన వారందరి జీవితాల్లో ఆయన ఉదయిస్తాడు. నీవేమి ఆయనకి ఇవ్వక్కర్లేదు, నీవేమీ చేయక్కర్లేదు. ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు నీతిగా జీవిస్తూ ఉంటే చాలు. నీవెవ్వరివైనా ఆ సూర్యుని కాంతి నీపై ఉదయిస్తుంది. నీవెంత వ్యాధితో ఉన్నా, అది మరణకరమైన వ్యాధి అయినా ఆ సూర్యుడు నీపై ఉదయిస్తాడు. ఆ శక్తి నిన్ను తాకుతుంది. ఆయనకి ఏ భేదము లేదు. ఇప్పటికైనా నీవు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించండి, ఈ మరణకరమైన వ్యాధి నన్ను బాధిస్తుంది, ఎవరి దగ్గరికి వెళ్ళినా స్వస్థత కలగడం లేదయ్యా, మరణం తప్ప వేరే ఆశ నాకు లేదయ్యా అని పూర్తిగా ఆయన మీద ఆధారపడి నీ జీవితాన్ని ఒప్పుకొని, నన్ను బ్రతికిస్తే నీ కొరకు జీవిస్తాను, నా శరీరం నీ కొరకు వాడతానయ్యా, నా శేష జీవితం అంతా నీ కొరకు సజీవ సాక్షిగా వాడతానని ఈరోజు నీ ఒక గొప్ప తీర్మానం తీసుకొని ఆయన సందులో నీ దోషంలో ఒప్పుకొని పశ్చాత్తాపపడి కన్నీటితో ప్రార్థిస్తే దేవుని శక్తి నిన్ను తాకుతుంది. ఆయన శక్తి నిన్ను తాకినప్పుడు అద్భుతకరమైన ఆరోగ్యమును పొందుకుంటావు. కాబట్టి ఈరోజు నీవే వ్యాధితో ఉన్న భయపడొద్దు, నిరాశపడొద్దు. చేజారిపోతున్న నీ స్థితిగతులను చూచి, చేజారిపోతున్న నీ ఆరోగ్యాన్ని చూచి, చేజారిపోతున్న నీ ఆర్థిక పరిస్థితులను చూచి, చేజారిపోతున్న నీ కుటుంబ పరిస్థితులను చూచి, నీ బిడ్డల పరిస్థితులను చూచి, నీ భర్త పరిస్థితులను చూచి, చేజారిపోతున్న నీ భార్య పరిస్థితిని చూచి నువ్వు బాధపడొద్దు. నీతి సూర్యుని యొక్క శక్తి తప్పక నీ ప్రతి పరిస్థితిని మారుస్తుంది. నీవు ఏ విషయానికి భయపడుతూ ఉన్నావో, ఏ విషయాన్ని గురించి దిగులు పడుతూ ఉన్నావో, ఏ వ్యాధిని గురించి, ఏ నొప్పిని గురించి కృంగిపోతూ ఉన్నావో, ఇక నా జీవితంలో ఏది జరగదేమో, నేను మామూలు మనిషిని అవ్వనేమో, తిరిగి నేను ఇంతకు ముందులా ఉండలేనేమో, ఈ విధంగానే నేను ముగించాలేమో అని దేనిని గురించైతే నువ్వు అలసిపోయి ఉన్నావో, ఇక భయపడొద్దు. నీ ఎదుట ఉన్న సమస్యకు భయపడొద్దు, నీ ఎదుట ఉన్న అనారోగ్యానికి భయపడొద్దు, వేటికి భయపడొద్దు. పాపం చేయడానికి మాత్రమే భయపడు. దేవునికి లోబడి ఉండు. ఆయన కొరకు నమ్మకంగా జీవించు. ఆయన మాట ప్రకారంగా జీవించు. నీతి సూర్యుడు నీపై ఉదయించి నీకు గొప్ప ఆరోగ్యాన్ని, గొప్ప స్వస్థతను దయచేయబోతున్నాడు. వాగ్దానాన్ని నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు అయ్యా. గత రాత్రంతా మాకు తోడయండి, మరి యొక్క ఉదయాన్ని మేము చూడడానికి, ఆరోగ్యంగా లేవడానికి సహాయం చేశారు. నీ కృపను బట్టి మాత్రమే తండ్రి, నీ కృప కొరకు వందనాలు.
ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు స్తుతులు తండ్రి. నీకు ఆరోగ్యం ఇస్తానని ఈ లోకంలో మాకు ఎవ్వరూ చెప్పలేరయ్యా. కానీ ఈరోజు మమ్మల్ని సృష్టించిన వాడు మీరే కాబట్టి, మా శరీరాన్ని బాగు చేయడం నీకే తెలుసు కాబట్టి ఈరోజు వాగ్దానం ఇచ్చారు, నేను బాగు చేస్తానని. ఎంతమంది నమ్ముతున్నారో, మోకరించి వారి పాపమును ఒప్పుకుంటూ పశ్చాత్తాపంతో ప్రార్థిస్తూ ఉన్నారు. తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును క్షమించండి. పాపం ద్వారా వచ్చిన శాపమును, రోగమును కొట్టువేయండి అయ్యా. విరిగి నలిగిన హృదయాన్ని నేను అలక్ష్యం చేయనని వాగ్దానం చేశారు. ఎంతమంది విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరికి మీరు సమీపంగా ఉండి వారి ప్రార్థనకు జవాబు దయచేసి వారి జీవితంలో ఎదురైన భయంకరమైన వ్యాధి, భయంకరమైన శాపగ్రస్తమైన పరిస్థితుల నుండి ఇప్పుడే మీరు విడిపిస్తున్నారు నమ్ముతున్నానయ్యా. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ప్రతి ఒక్కరిని తాకండి, ప్రతి అవయవాన్ని తాకండి, ప్రతి శరీరాన్ని తాకండి. వారి శరీరంలో ఉన్నది ఎట్టి వ్యాధి అయినా అద్భుతకరమైన స్వస్థత ఇప్పుడే ప్రకటిస్తున్నాను యేసునామములో. నమ్మిన వారందరూ రిసీవ్ చేసుకుంటున్నారని నమ్ముతున్నానయ్యా. ఎంతమంది విశ్వాసంతో కన్నీటితో ప్రార్థిస్తున్నారో వారందరినీ ఇప్పుడు మీరు తాకుతున్నారు నమ్ముచున్నాను. వారి శరీరం తిరిగి నీ శక్తితో నింపబడునుగాక, వారి శరీరం తిరిగి నీ జీవంతో నింపబడునుగాక. వారి ఎండిపోయిన శరీరం, వారి ఎండిపోయిన ఎముకలు, వారి ఎండిపోయిన నరములు, వారి ఎండిపోయిన అవయవాలు తిరిగి జీవం పొందుకుంటున్నాయని నమ్ముతున్నాను. యేసు, ఈ మాట వారిని తాకుతూ ఉండగానే, నీ వాక్కు రిలీజ్ అవుతూ ఉండగానే నీ శక్తి కూడా వారిని తాకుతుందని నమ్ముచున్నాను తండ్రి. మీరు చేసిన అద్భుత కార్యములను బట్టి వందనాలు. మీరు అనేక మందిని స్వస్థపరిచినందుకు వందనాలు. అనేక మందికి మీరు విడుదల ఇచ్చినందుకు వందనాలయ్యా. విడుదల పొందిన వారు క్రొవ్విన దూడల వలె గంతులు వేస్తారని నీ వాక్యం సెలవిస్తోంది తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగా లేడి పిల్లలాంటి గంతులు వేసే ఆరోగ్యమును మీరు దయచేసినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు కామెంట్స్ ద్వారా అనేక మంది బిడ్డలు వారి అవసరం మాకు తెలియచేశారు. ప్రతి ఒక్కరి కామెంట్ను కూడా మీరు చూస్తున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు జరిగించండి. ప్రత్యేకంగా ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలు, ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. నీ జ్ఞానాత్మతో నింపండి నాయన, నీ శక్తిని వారికి దయచేయండి నాయన. అద్భుతకరమైన రిజల్ట్స్ వారు చూడడానికి సహాయం చేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలతో నింపి నడిపించండి. ఇది నేను ప్రారంభిస్తూ ఉండగా ఈరోజు అంతా ఆత్మీయ కుటుంబానికి తోడేయండి. వారు చేసే ప్రతి పనిలో మీ సహాయం దయచేసి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో నీ దూతలను తోడుగా ఉంచి వారికి ముందుగా మీరు నడిచి ప్రతి పనిలో మీరు విజయం దయచేస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఏ వ్యాధితో ఉన్నా భయపడకండి. మీకు ఎక్కడ వ్యాధి ఉందో అక్కడ మీ చేతిని ఉంచి యేసు తన గాయపడిన చేతిని మీ మీద ఉంచారని నమ్మి ఈ వాగ్దానాన్ని వినండి. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. తప్పక నీతి సూర్యుని శక్తి మిమ్మల్ని తాకుతుంది. అనేక మంది ఈరోజు స్వస్థత పొందుకోబోతున్నారు, ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా కూడా. నమ్మిన వారందరూ ఆమెనని చెప్పండి. మీ విశ్వాసాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని తప్పక లైక్ చేయండి. వ్యాధిగ్రస్తులుగా, అనారోగ్యాలతో బంధకాల్లో ఉన్న అనేక మందికి వాగ్దానాన్ని షేర్ చేయండి. షేర్ చేస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఎండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.